शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా వారు సంచరిస్తున్నటువంటి స్థానాలను ఆధారంగా చేసుకున్నట్టయితే మహిళలకు ఎలా ఉంటుంది ఈ మే మాసము అనే విషయాన్ని మనం ఒక్కమారు చూద్దాం. ఈ నెల లోపల మహిళలకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక కుటుంబ బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి మహిళలకు. పిల్లల విషయం లోపల కానివ్వండి, సోదరులు, స్నేహితులు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భర్తతో కొంత మాటల విషయం లోపల కొంత తేడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత సంయమనంతో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా కొంత జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవడం అవసరము. ఇక దాంపత్యంలో ఓపిక చాలా అవసరము ఈ మాసం లోపల స్త్రీలకు ముఖ్యంగా. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పని లోపల భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా మీరు ప్రెషర్కు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి మహిళలకు. ఇక వ్యాపారం చేసేటువంటి మహిళలకు కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. కొత్త బిజినెస్ చేయాలి, కొత్త రకమైనటువంటి ఒక ఇన్వెన్షన్ తీసుకొని రావాలి, పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఒక మనస్తత్వం మీ లోపల డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే పెట్టుబడులు మట్టుకు జాగ్రత్తగా చేయాలి. ఇక విద్యార్థినులు పోటీతత్వానికి నిలబడి కష్టించి ఏకాగ్రతతో మీరు నిలిచినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పరీక్షలలో కొంత కష్టపడవలసినటువంటి సమయము. గృహిణులకు ముఖ్యంగా పనిభారం పెరుగుతుంది. ఇక ఆరోగ్యము మిశ్రమంగా ఉంటుంది ఈ మాసం లోపల. ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఊహించనివి ముందుకు రావడం మూలకంగా చేతిలో ఉన్న డబ్బు కొంత వృధా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది. స్నేహితుల సహాయం అందుకుంటారు. ప్రేమ విషయం లోపల మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పిల్లలతో కానివ్వండి, భర్తతో కానివ్వండి, వీళ్ళందరితో కూడాను మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే సంతృప్తిని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొంత ఆలస్యం గోచరిస్తుంది. కనుక మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేవి చాలా అవసరము అనే
విషయము మనకిక్కడ ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. పిల్లల యొక్క పెంపకము, పిల్లల చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు వీటిపైన కొంత దృష్టి సారించాలి మీరు. ప్రయాణాలు ఉంటాయి. ఇక చిన్న చిన్న గొడవలు మీకు సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక పెద్దల సలహా తీసుకోండి. పెద్దలను ఓవర్లుక్ చేయకుండా కుటుంబ పెద్దలకు తగినటువంటి మీరు సపర్యలు చేస్తూ మంచి పేరును ఇంటిలో సంపాదించుకున్నట్టయితే చాలా మట్టుకు మీకు ఈ అభిప్రాయ భేదాలు దూరం అయిపోతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సహనం ఓవరాల్గా ఈ మాసంలో మీకు అవసరము. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకు మట్టుకు తప్పకుండా ఈ మాసం లోపల శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంత శ్రమించవలసినటువంటి మాసం. మొత్తానికి మంచి ఫలితాలే ఉన్నాయి. కొంత మీరు ఆలోచన పరంగా ముందుకు వెళ్ళండి, తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవాను మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు. వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి
వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.